గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఈ గురువు మే 15వ తేదీ మార్పు వలనను, తర్వాత 18వ తేదీ రాహువు కుంభములోకి రావటం, అంటే ఇంతకాలము మీనములో ఉండేటువంటి రాహువు ఇప్పుడు కుంభంలోకి వెనక్కి రావటము, అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహములోకి వెళ్ళటం. ఈ మార్పుల వలన 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు తెలుపబోతూ ఉన్నాను. ఎందుకంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు. కానీ ఒక్కోసారి రాహువు ఏం చేస్తాడు అంటే, చాలా దగ్గరగా వచ్చేటువంటివి కేతువు కానీ రాహువు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దానికి అడ్డంకు చేసేది రాహువు. కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు దగ్గరికి వచ్చేంత చాలా దగ్గరికి వచ్చి తప్పించేటువంటి వాడు కేతువు. ఈ రెండు ఒక్కోసారి మోక్షదాయకుడు కూడా కేతువే. అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళ లగ్నాలను బట్టి, ఎవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అప్పుడు కేతువు మోక్షదాయకుడుగా మీ ముందు సిద్ధాన్నాన్ని ఎలా ఉంచుతాడు అనేటువంటిది కూడా ఉంటుంది. ఇదే జాతకములో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఊరికే ఏదో ఫలానా స్థానంలో ఫలానా వాడు ఉంటే ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఊరికే చెబితే లాభం లేదు. ఏదైనా చెప్పింది చెప్పినట్టు జరగాలి. మీకు జరిగినప్పుడు కదా ఎవరి ఆశలైనా పండించుకోవటానికి, ఎవరైనా వాళ్ళ కలలు నిజం కావడానికి, ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటమైనా, లేదా వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహమైనా, లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి మాకు కలగాలి, మావి అన్నీ ఆగిపోయినాయి, అష్టదిగ్బంధనలో మేము ఇరుక్కున్నాము, దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు మార్గము దొరకాలి. మన ప్రతిభ మనకు తెలుసు. ఎప్పుడు మనకు అన్నీ సమన్వయముగా ఉంటే మనం చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ అనుకూలత లేనప్పుడు, అన్నీ ఎదురవుతున్నప్పుడు ఎలా చేసుకోగలుగుతారు? అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి మనస్సులో, నేను ఇంత పోరాడుతూ ఉన్నాను, అయినా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, కానీ విధి లేదు, పోరాడాల్సిందే, ఎంతవరకో ఏమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అందరికీ కూడా అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి ఇది, ఒక్కొక్కసారి రాహువు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు, ఒక్కోసారి ఒక అడ్డము కలిగి అద్భుతముగా నడిచేటువంటి దాన్ని ఆ రాహువు అనేటువంటి వాడు చాలా కిందికి అధమ స్థితికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అందువలనే ఇంతవరకు మీనములో రాహుగ్రస్తతో ఏర్పడినటువంటి గ్రహాలు అన్నీ కూడా వీక్ అయి వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో, కుంభంలోకి వస్తున్నాడో, ఆ గ్రహాలు, మీనములో ఉండేటువంటి గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ, ఇప్పుడు మామూలుగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే రాహువు అడ్డం వచ్చి మళ్ళీ పోతున్నాడు కదా.
ఆ గ్రహణం వీడితోనే మళ్ళీ వెలుగైతే ఎలా వస్తుంది? అలాగే ఉంటుంది. చంద్రగ్రహణమైనా అంతే. చంద్రుడికి అడ్డము రావటము వలన చంద్రగ్రహణం అంటున్నాం. అలాగే గ్రహణము వీడిన తర్వాత చంద్రుడి యొక్క వెలుగు ఎలా ప్రసరిస్తుంది మనకు? అలాగే ఇప్పుడు మీనములో ఉండేటువంటి గ్రహాలు అయినా మిగతాటివైనా మనకు యోగాన్ని ఇచ్చేటువంటి దానికి చాలా అతి కీలకమవుతూ ఉండేటువంటి దాని వలన ఈ 12 రాసుల వాళ్లకు కూడా ఎవరెవరికి ఎలా జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఈ మే నెలలో మీకు తెలియజేస్తాను, వినండి. మిథున రాశి వారికి ఈ మే నెలలో 15వ తేదీ గురువు మార్పు వల్లను 17, 18 తారీఖుల్లో రాహుకేతువుల యొక్క గ్రహాలు మార్పు వలనను జరిగేటువంటి విధానం ఏమిటి అంటే, మీకు ఒక్కటే మాట చెప్తాను. రాముల వారు ఎలా అయితే అరణ్యవాసం అంతా కూడా పూర్తి చేసుకుని ఇంకా మామూలుగా పట్టాభిషేకము జరగటానికి ఎలా అయితే వస్తున్నాడు అనేటువంటిది ఉందో, అలాంటి ఆనందాన్ని మీరు పొందబోతున్నారు అనేటువంటిది చెప్పవచ్చును. ఏదో ఊరికే చెప్పడము కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ గ్రహస్థితులు అలా ఉన్నాయి మీకు, నిజానికి అలా కలిసి రాబోతున్నాయి. అయితే మీకు అనూహ్యముగా మీరు చేసేటువంటి పనిలో ఒక చిన్న ఇబ్బంది అనేటువంటిది అనిపించి, ఇదేమిటబ్బా మరి యోగం అవుతుంది అన్నారే ఇబ్బంది కలుగుతుంది అని ఉన్నట్టుండి అనిపించి అది యోగానికి దారి తీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితముగా అదే జరుగుతుంది మీకు. అందువలన ఈ గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన మీ లగ్నము మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ ఉన్నాయి గ్రహస్థితులు, ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే తప్పక ముందు పరిహారాల విషయం ఆలోచన చెయ్యండి. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, పరిహారము చేసుకోందే మనము స్నానము చెయ్యందే శుద్ధి అనేది ఉండదు కదా. అందువలన పరిహారం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎటువంటి పరిహారము అనేటువంటిది చూసుకుని ఎప్పుడైతే చేసుకుంటారో యోగాన్ని మీరు పొందటానికి మేలు జరుగుతుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే కదా మనం ఒక అడుగు ముందుకు వేయవలసినది. కనుక మీరు ఎక్కడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు. ఆరోగ్యదాయకంగాను ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు అన్ని అనుకూలించటము, తర్వాత మీరు ఏదైతే నాకు వద్దు అనుకుంటున్నారో అదే మీకు యోగముగా రావటం అనేది జరగబోతున్నది. గ్రహించండి, అనుకూలముగా వ్యవహరించుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంది అంటే, మామూలుగా అయితే చాలా బాగుంది, అత్యద్భుతముగా ఉంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతాయి, మీరు రాబడి యథావిధిగా వస్తుంది, అనూహ్యమైనటువంటి విధముగా మీ యొక్క గొప్పతనము పెరుగుతుంది, మీ మీ వాక్కుకు విలువ పెరుగుతుంది, మిమ్మల్ని ఆదరించేటువంటి వాళ్ళు ఎక్కువ అని సహజముగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమిటి, రాహుకేతువుల యొక్క మార్పు వలన అలాగే గురువు మీకు ద్వితీయములోకి మిథునములోకి రావటము వలన ఏమిటి అంటే, ఎప్పటి నుంచో మీరు ఆశ పెట్టుకున్నటువంటి కళ అంత పెద్దది నాకు ఎక్కడ నెరవేరుతుంది, నా జీవితానికి దీనికి సంబంధం లేదు కదా, ఎలా జరుగుతుంది, ఆశలైతే ఉండొచ్చు కానీ మరి అది అత్యాశ అవుతుందేమో అని అనుకున్నటువంటి వాళ్లకు కూడా భగవంతుడు కన్ను తెరిస్తే, మనం ఒక మాట అనుకుంటాం, దైవము కన్ను తెరిస్తే నిజంగా ఏమి పెద్ద సంగతి ఇది మన స్థాయికి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా దైవము అనుకూలించబోతున్నాడు మీకు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అడుగు ముందుకు వేసుకోవటానికి చాలా యోగదాయకమైనటువంటి సమయముగా మీరు భావించండి. ఎక్కడా మీరు డీలా పడిపోయి నాకు కాదేమో జరగదేమో అని ఎక్కడా ఆత్మవంచన చేసుకోవాల్సినటువంటి అవసరము లేకుండా భగవంతుడు మీకు తోడవుతాడు గాక తప్పకుండా. అందువలన మీ జీవితంలో ఊహించని అనూహ్యమైనటువంటి ఒక ఇది మీరు చేసుకోబోతున్నారు అనేటువంటిదైతే సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది. ఎందుకు అంటే, వృషభానికి ద్వితీయములో మిథునములో గురువు రావటం అనేటువంటిది చాలా చాలా యోగవంతమైనటువంటి విషయం. అంతేకాకుండా రాహుకేతువుల యొక్క మార్పు వలన కూడా మీకు
అనూహ్యముగా కాలము కలిసొచ్చింది కనుక మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ముందుకు వెళ్ళండి, జయము కలుగుతుంది, మీరు ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.